నమస్తే అన్న. నమస్తే. సాయి దుర్గతేజ్ సో తన ఎక్స్ అకౌంట్ లో ఒక ట్వీట్ చేశాడు సీఎం రేవంత్ రెడ్డి గారికి. అది బాగా వైరల్ అవుతుంది. సో దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? సో సాయి దుర్గతేజ్ సాయి దుర్గతేజ్ ఆయన పేరు రీసెంట్గా మార్చుకున్నాడు కదా విమెన్స్ డే రోజు. సో వాళ్ళ మదర్కి రెస్పెక్ట్కి సూచకగా ఆయన పేరు మార్చుకున్నాడు. ఆయన దాన్ని అనౌన్స్ కూడా చేశాడు. సో ఆ పేరు మార్చుకోవడంలో ప్రతి ఒక్కరు అనుకుని ఉంటారు ఆయన ఏదో వాళ్ళ అమ్మకి గిఫ్ట్ లాగా చేస్తున్నాడు. కానీ విమెన్ ఎంపవర్మెంట్ మీద ఆయనకి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆయన ఎలా దాన్ని తీసుకుంటాడు అనే విషయంలో అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. కానీ నిన్నటి ట్వీట్తో ఆయన డెఫినెట్గా ఏంటి అని అంటే ఎంటైర్ వరల్డ్కి ఒక ఇంటిమేషన్ లాగా ఇచ్చాడు. లైక్ ఏంటి అంటే నేను విమెన్ ఎంపవర్మెంట్ విషయంలో కానీ విమెన్ మీద జరిగే వీటి మీద కానీ నేను ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతాను. ఇది ఓకే, అన్నిట్లో ఒక మొదటి భాగమే అనుకోవచ్చు నిన్న రెస్పాండ్ అయింది. సో ఆయన ఏంటంటే సోషల్ గా డెఫినెట్లీ ఇలాంటి వాటి మీద రెస్పాండ్ అవ్వడం ఆయన నేచర్ గా మనం డెఫినెట్లీ పరిగణించవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయాన్ని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన ఎంటైర్ టాలీవుడ్ వరల్డ్కి ఏం చెప్పాడంటే, మీరు ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు మాకు టికెట్స్ రేట్స్ పెంచండి అని మమ్మల్ని ఎలా అయితే అడుగుతున్నారో అదే విధంగా ఏంటి అంటే మీరు కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోండి అని చెప్పాడు. ఈ డ్రగ్స్ కి సంబంధించి డ్రగ్స్ కానీ, లేదంటే సైబర్ నేరాలు కానీ, లేదంటే విమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ ఇలాంటి వాటి మీద మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైతే సినిమా మీరు రిలీజ్ చేస్తున్నారో అదే సినిమాలోంచి స్టార్స్ని అంటే హీరోయిన్స్ తోటి బైట్స్ ఇప్పించండి, లేదంటే వాళ్ళతో షార్ట్ ఫిల్మ్స్ చేయించండి, వాటిని మీ సినిమా ప్రమోషన్స్తో పాటు ప్రమోట్ చేయండి, సోషల్ అవేర్నెస్ని క్రియేట్ చేయండి. సో దీనివల్ల సోషల్ కాజ్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చాడు. ఆ పిలుపులో భాగంగా ఆల్రెడీ చిరంజీవి గారు, ఆయన ఈవెన్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చిరంజీవి గారు ఆల్రెడీ చేస్తున్నారు, ఆయనను రిక్వెస్ట్ చేస్తే రీసెంట్ గా చిరంజీవి గారు డ్రగ్స్ మీద మీరు పోరాడండి, ఒకవేళ ఏదన్నా అంటే మీరు డ్రగ్స్ చూసినా విన్నా ఆ సమాచారాన్ని అందించండి, ప్రభుత్వం దానిపైన రెస్పాండ్ అవుతుంది, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాయని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసి రిలీజ్ చేశాడు. అది ఇప్పుడు మీరు ఏ థియేటర్కి వెళ్ళినా కూడా రన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. దాంతోపాటు చిరంజీవి గారితో పాటు ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. సో అది కూడా సోషల్ గా అదేంటి అని అంటే సైబర్ నేరాలు. ఆయన ఏం చేశాడు అంటే ఒక అమ్మాయి ఏదైతే ఈ సోషల్ నెట్వర్క్ లో పరిచయమైన అమ్మాయితో ఆమె చాట్ లో ఆమె వివరాలు అందించడం వల్ల ఆ వివరాలు ఆమె పర్సనల్ డీటెయిల్స్ ఎవరైతే ఆమె అంటే సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తికి అందించడం ద్వారా ఆమె స్ట్రగుల్ చేస్తుంది అనమాట. సో వాడు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడంతో, సో ఇలాంటి వాటి గురించి నువ్వు భయపడకు, సైబర్ నేరంగా దీన్ని పరిగణించవచ్చు, దీన్ని నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు మదన పడే కంటే దీనిపైన నువ్వు పోరాడచ్చు అని చెప్పేసి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేశారు. ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా చిరంజీవి గారు వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చేశారు. ఇలా ఏది సినిమా ఇండస్ట్రీ నుంచి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అదే విధంగా నిన్నటి విషయానికి వస్తే అది చాలా సెన్సిటివ్. ఆయన ఏదైతే మ్యాటర్ గురించి మాట్లాడారో అది చాలా సెన్సిటివ్. అంటే ఇది చైల్డ్ అబ్యూస్ అనేది పెరుగుతూ ఉంది. అది ఈ సొసైటీలో దాన్ని మనం డెఫినెట్లీ ఏంటి అంటే ఖండించాల్సిన అవసరం ఉంది. సో ఆయన సాయి దుర్గతేజ్ గారి నేచర్ ఏంటి అంటే ఇలాంటి వాటి మీద స్పందించడం. ఆయన పేరు మార్చుకోవడం ద్వారానే ఒక రకమైన సమాజానికి ఒక రకమైన పిలుపునిచ్చారు. నిన్నటి ట్వీట్తో డెఫినెట్లీ ఏంటంటే ఎస్, ఇలాంటివి ఏమైనా ఉంటే నా తరపున నేను పోరాటం చేస్తాను అని చెప్పేసి దట్టు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ పెట్టడం, రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దానిపైన రెస్పాండ్ అవ్వడం, రీట్వీట్ చేశారు. అది కూడా వైరల్ అవ్వడం, దానిపైన ఇమీడియట్ గా స్పందించమని పోలీస్ వర్గాలకి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, తద్వారా ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇలాంటివి నిజంగా జరగాలి. ఏంటి అంటే మీరు చూస్తే నేను మీకు ఇంత ముందు నా ఇంటర్వ్యూస్ లో కూడా నేను చెప్పాను, యాక్చువల్లీ ఏంటంటే మీరు మొబైల్ తీస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీస్తే అడల్టరీ కంటెంట్ హ్యూజ్ గా ఉంటుంది. ఇదంతా ఏంటి అని అంటే ఇలాంటి వాళ్ళు స్పందించడం ద్వారా
కొంచెం చైల్డ్ అబ్యూస్ మీద కానీ లేదు అంటే అడల్ట్ కంటెంట్ మీద కానీ కొంతవరకు ఏమైనా కంట్రోల్ తీసుకురావచ్చు. అదే విధంగా డ్రగ్స్, ఏది రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ కానీ లేదు అని అంటే ఈ సైబర్ నేరాలు కానీ, సైబర్ నేరాల మీద కూడా మనం ఆల్రెడీ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేశాం. సో వీటి మీద ఎంతో కొంత గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అదే విధంగా గవర్నమెంట్ తో పాటు ఈ సెలబ్రిటీస్ ఏంటి అంటే వాళ్ళు ఒక మాట మాట్లాడినా కూడా వైరల్ అవుతుంది. సో ఆ మాటకి అంత పదును ఉంటుంది, ఆ మాటకి అంత బలం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటి మీద ట్వీట్లు పెట్టడం, ఇలా స్పందించడం చేయగలిగితే అదేంటి అంటే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి హ్యూజ్గా స్ప్రెడ్ అయిపోయి దానిపైన రెస్పాన్స్ కూడా ఈజీగా క్విక్గా వస్తుంది. అలా ప్రభుత్వంతో పాటు ఈ సోషల్ అవేర్నెస్, సోషల్ కాజ్లో వీళ్ళంతా పార్టిసిపేట్ చేయడం చాలా అవసరమని రేవంత్ రెడ్డి గారు అడిగారు. దానికి ఒక్కొక్కరుగా రెస్పాండ్ అవ్వడం అనేది ఒక పాజిటివ్ పరిణామంగా మనం పరిగణించవచ్చు. అయితే ఒక యూట్యూబర్ మీద సంబంధించి సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేస్తారని కూడా విన్నాం. తల్లి కూతురులకు సంబంధించి ఒక యూట్యూబర్ తప్పుగా మాట్లాడుకోవడం అని చెప్పి, తల్లి కూతురు కదా తండ్రి కూతురు గురించి మాట్లాడారు. అది చాలా తప్పు. ఇప్పుడు మనం ఏ సమాజంలో ఉన్నాం, ఆ సమాజంకి ఒక గౌరవం ఉంది. మన సోషల్ ఏదైతే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉందో దానికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని పోగొట్టే రకంగా అదే విధంగా చైల్డ్ అబ్యూస్ చేయడం అనేది చాలా పెద్ద నేరం. సో అలాంటి వాటిని ఖండించడం అనేది చాలా అవసరం ఉంది. ఆయన ఏదైతే రెస్పాండ్ అయ్యారో ఆయనే కాదు మిగిలిన హీరోలు కూడా ఇలాంటివన్నీ స్పందించాలనేది, మనలాంటి వాళ్ళు కూడా స్పందించాలనేది నా మనోగతం. ఓకే, దీనికి వెంటనే రెస్పాండ్ అయ్యారు, దీన్ని మంచి పరిణామం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఆయనే పిలుపునిచ్చారు కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యి, ఎస్ మీరు రెస్పాండ్ అయితే నేను మీతో పాటు ఉన్నాను అని ఆయన రీట్వీట్ చేయడం ద్వారా డెఫినెట్లీ. ఇంతకుముందు ఏంటి అని అంటే ట్విట్టర్ అంటే కేటీఆర్ గారి పేరే వినబడేది. ఎందుకు అంటే ఆయన కూడా ఏంటంటే ఎవరు పెట్టినా కూడా, ఒక చిన్న మామూలు సిటిజన్ పెట్టినా కూడా ఆయన ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేవాడు ట్విట్టర్ వేదికగా. అదే విధంగా సీఎం స్థాయి వ్యక్తి ఈ రోజు రెస్పాండ్ అయ్యాడు అని అంటే ఖచ్చితంగా ఏంటి అని అంటే ఈ పరిణామం మీరు చూడండి, రేపటి నుంచి ట్వీట్స్ వస్తూనే ఉంటాయి. డెఫినెట్లీ ఆయన రెస్పాండ్ అవుతారు ఖచ్చితంగా. ఇది అండ్ అట్ ద సేమ్ టైం అన్నింటికి రెస్పాండ్ అవుతారని కాదు, ఖచ్చితంగా ఏదైతే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందో దానికి ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మీరు చూడండి ఇక నెక్స్ట్ మీ ఇంటర్వ్యూస్ లో నన్ను మీరు అడిగే అవకాశం ఉండొచ్చు. లైక్ ఏంటి అని అంటే ట్విట్టర్ వేదికగా ఈ పలానా సెలబ్రిటీ సీఎం గారిని ట్వీట్ చేశారు, దానికి వెంటనే సీఎం గారు ఇలా రెస్పాండ్ అయ్యారు, మీ స్పందన ఏంటి అని మీరు నన్ను అడిగే అవకాశాలు ఉంటాయి డెఫినెట్లీ. సో ఇది మనం శుభ పరిణామంగానే పరిగణించవచ్చు. ఓకే, అయితే సాయి దుర్గా తేజ్ గారి మీద చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా, ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాలి దీన్ని? సో అదే నేను చెప్పేది ఏంటి అంటే ఈవెన్ మెగా వారసుల మీదే కాదు, ఈవెన్ మెగా అభిమానుల పైన కూడా చిరంజీవి గారి ప్రభావం ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ. సో ఏంటి అంటే నేను రెగ్యులర్గా నేను ఇంతకుముందు చెప్పాను రక్తదానం చేస్తూ ఉంటాను అని చెప్పేసి, అది కేవలం ఆయన ఇన్ఫ్లుయెన్సే. సోషల్ అవేర్నెస్ని క్రియేట్ చేయండి, సోషల్ రెస్పాన్సిబిలిటీలో పాలు పంచుకోండి అని ఆయన పిలుపునిచ్చారు చూసారా, ఆ పిలుపులో భాగంగా నాలాంటి అభిమానులు డెఫినెట్గా రెస్పాండ్ అవుతుంటారు. ఇంకా ఆయన బ్లడ్ ఏది సాయి దుర్గా తేజ్. సో వాళ్ళకి ఎట్లా అయినా కూడా ఖచ్చితంగా సోషల్ అవేర్నెస్ ని క్రియేట్ చేయడంలో వాళ్ళ వంతు పాత్ర ఎప్పటికప్పుడు పోషిస్తూ ఉంటారు. అదే విధంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన ఏదైతే పిలుపునిచ్చారో దాంట్లో భాగంగా చిరంజీవి గారు ఆయన ఫ్యామిలీ గ్రూప్స్ లో ఆల్రెడీ పెట్టింటారు, మీకు వీలైనప్పుడల్లా మీరు సోషల్ అవేర్నెస్ లో పార్టిసిపేట్ చేయండి, ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయండి, తద్వారా మనం సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి డెఫినెట్గా ఆయన ఎంటైర్ మెగా ఫ్యామిలీని అడిగి ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ రోజు ట్వీట్ పైన అంటే సాయిధరం తేజ్ గారు ఏదైతే రెస్పాండ్ అయ్యారో దానిపైన చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంటుంది, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండి ఉంటుంది అని నేను నమ్ముతాను.